హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సన్నకారపూస తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 2 స్పూన్లు వామ్ పౌడర్ తీసుకుని అందులో కల్లులుప్పు వేసి మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. తరువాత 2 కప్పులు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూను కారం వేసుకోవాలండి. మేమైతే అలా వేసుకున్నామండి. మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోవచ్చండి. ఇలా జల్లెడలో వేసి మెత్తగా పౌడర్ అంతా చల్లించుకోవాలండి. తరువాత ఈ వామ్ పౌడర్ చేసుకున్నాం కదండి ఇందాక, దానిలో కొంచెం వాటర్ పోసి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వలన గిద్దల్లో నుంచి నొక్కేటప్పుడు అడ్డుపడకుండా సాఫీగా చక్కగా స్మూత్గా కారపూస దిగుతుందండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మిక్స్ చేసుకుని పౌడర్లన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 2 గరిటెలు బాగా కాగిన నూనెను ఇందులో వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. బాగా అన్నీ కొంచెం వాటర్ పోసి కలపాలి. మళ్ళీ ఇలా ముద్ద అయ్యేలాగా చూడండి ఎలా కలిపానో. వీడియోలో కలిపిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయి తీసుకుని, మా దగ్గర ఐరన్ గిద్దెలు ఉన్నాయండి. మీ దగ్గర ఇండాలియం అన్నా ఏవన్నా సరే తీసుకుని వాడవచ్చు. ఐరన్ గిద్దెలకు కూడా ఆయిల్ రాయాలండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ రాయండి. రాసి సగానికి పైగా పిండి పెట్టుకుని ఇలా ఈ విధంగా పైన గిద్ద పెట్టి స్మూత్గా మెత్తగా నొక్కండి. అంతేనండి. చూడండి, కొంచెం ఉడికిన తర్వాత వెనక్కి కూడా తిప్పనవసరం లేదండి. సన్నకారపూస కాబట్టి ఒకవైపే ఉడికిపోతుందండి ఒక్కసారిగానే. ఇలా తీసేయటమే. అంతేనండి, వేడి వేడి సన్నకారపూస రెడీ.